నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. భారత ప్రధాని మోడీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన ముగించుకొని వచ్చాడు. ఆ దేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో అక్కడి మీడియా మోడీది భారతదేశానికి విలువ లేకుండా చేసింది. మోడీ ప్రవర్తించిన విధం, ఆయన ఏర్పాటు చేసిన సమావేశాలు, ఆయన కోసం ఏర్పాటైన సమావేశాలు, ఇవన్నిటి మీద అక్కడి మీడియా చాలా దారుణంగా, నిజాలే కావచ్చు, చేసిన ప్రసారము మనం తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. గతంలో నార్వే వెళ్ళినప్పుడు మోడీకి ఒక మహిళా రిపోర్టరు, యంగ్ మహిళా రిపోర్టరు గట్టిగా అడిగింది. ఆయన ప్రెస్ ముందు మాట్లాడి వెళ్ళిపోతుంటే ప్రశ్నలు అడగడానికి అవకాశం లేకుండా, మోడీ మా ప్రశ్నలను మీరు ఎందుకు పట్టించుకోరు, మా ప్రశ్నలకు ఎందుకు జవాబు ఇవ్వరు అని చాలా గట్టిగా గొంతెత్తి అడిగింది. ఆయన తలంచుకొని వెళ్ళిపోయాడు మోడీ. ఆ తర్వాత ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ చేశారు మన అంధభక్తులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఐటీ సెల్లు విపరీతంగా ట్రోల్ చేసి ఆమె చైనా ఏజెంట్ అని, పాకిస్తాన్ ఏజెంట్ అని, ఇక రకరకాల ప్రచారాలు చేశారు. అక్కడితో ఆగిపోలేదు. ఆస్ట్రేలియాలో మొన్ననే ఒక వీడియో కూడా చేశాను. ఆస్ట్రేలియాలో ఒక ఛానల్ లైవ్లో వెనక మోడీని చూపిస్తూ కొద్ది దూరంలో. This is about as close as we'll get to Narendra Modi on his trip to Melbourne. He famously avoids unscripted news conferences, preferring instead more stage-managed appearances. మోడీకి ఇంతకంటే దగ్గరగా వెళ్ళే పొజిషన్ లేదు మోడీకి అని చెప్తూ, మోడీ మీడియాకు దగ్గరగా ఎప్పుడు రాడు, ఆయన స్టేజ్ మేనేజ్డ్ కార్యక్రమాల్లో తప్ప పాల్గొడు, స్టేజ్ మేనేజ్డ్ కార్యక్రమాల్లోనే పాల్గొంటాడు, విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొడు, ఆయన విలేకరుల ప్రశ్నలకు ఆయన జవాబు ఇవ్వడు అని లైవ్లో మాట్లాడాడు. అదే ఆస్ట్రేలియాలో ఇంకో ఛానల్ మోడీ పాల్గొన్న ఒక పెద్ద కార్యక్రమంలో, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు, అందులో మోడీ పాల్గొన్న కార్యక్రమంలో వాళ్ళందరినీ చూపిస్తూ లైవ్లో దాదాపు 3,000 మందిని తీసుకొచ్చారు ఇక్కడికి, డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు, చార్టర్డ్ ఫ్లైట్లకు డబ్బులు ఇచ్చి, చార్టర్డ్ ఫ్లైట్లలో వీళ్ళందరినీ తీసుకొచ్చాడు, అందరికీ డబ్బులు ఇచ్చారు, విమానాలకు డబ్బులు ఇచ్చి, ఛార్జీలు ఇచ్చి మరి వీళ్ళందరినీ తీసుకొచ్చారని ఇజ్జత్ తీసి పడేశాడు. భారతదేశంలో ఎట్లయితే ప్రజల్లో లారీల్లో, బస్సుల్లో తరలిస్తారో అక్కడ చార్టర్డ్ విమానాల్లో ప్రజలను తరలించారు, భారతీయులను తరలించి తీసుకొచ్చారు అనేది ఆ ఛానల్ లైవ్లో, ఆ డ్యాన్సులు చేసే వాళ్ళతో సహా ప్రతి ఒక్కళ్ళు డబ్బుల కోసం వచ్చారు అని లైవ్లో చెప్పారు. ఇంత దారుణంగా మన పరిస్థితి విదేశాల్లో ఉంటే, మన గోధి మీడియా ఏమో విదేశాల్లో మొత్తం ప్రపంచంలో విశ్వగురు మనోడే నెంబర్ 1, మోడీ అంటే ప్రపంచం ఎదురు చూస్తుంది వాళ్ళ దేశాలకు రావాలని, మోడీ నాయకత్వం కోసం ప్రపంచం తహతహలాడిపోతుందని మాట్లాడుతుంటారు. ఈయన మాత్రం అక్కడికి వెళ్ళి ఇలాంటి వేషాలు. ఆయన ప్రెస్ మీట్లో ఎక్కడ పాల్గొడు. దాదాపు మిగతా దేశాల ప్రధానులు, అధ్యక్షులు వస్తే వేరే దేశాలకు వెళ్తే ప్రెస్ మీట్లో పాల్గొంటారు. భారతదేశానికి వస్తే వాళ్ళని ప్రెస్ మీట్లో పాల్గొకుండా చేస్తారు మనోళ్ళు, ఎందుకంటే వాళ్ళు పాల్గొంటే మోడీ కూడా పాల్గొవాల్సి వస్తుంది కాబట్టి. కానీ వేరే దేశాల్లో అందరూ పాల్గొంటారు. చాలా మీడియాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. మీడియా అడిగిన ఎలాంటి ప్రశ్నలకైనా వాళ్ళు జవాబు చెప్తారు, తప్పైనా ఒప్పైనా జవాబు చెప్తారు, ఆ సాహసం చేస్తారు వాళ్ళు, ఆ ధైర్యం ఉంది వాళ్ళకి. కానీ మనోళ్ళకి, మన మోడీకి స్క్రిప్ట్ ముందే లేకపోతే కష్టమవుతుంది. 1+1 లాంటి మాటలు, 2+6 లాంటి మాటలు తప్ప వేరే ఆయన నోటి నుంచి రాదు. మురికి కాలువ వచ్చి గ్యాస్ తీయడం, ఇట్లా రూపాయి అంటించుకొని కిందికి వంగడం, ఇవి తప్ప, ఇట్లాంటి వేషాలు తప్ప విలేకరులు స్పష్టంగా అంతర్జాతీయ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడం. అంతర్జాతీయంగా వదిలేయండి, జాతీయంగా నేషనల్ మీడియా అడిగే ప్రశ్నలకు కూడా ఆయన జవాబు చెప్పలేడు కాబట్టి ఆయన ప్రెస్ మీట్లో పాల్గొడు. కానీ మనము ఆయన ప్రెస్ మీట్లో పాల్గొకపోవడానికి కారణం ఇదే అని నేను చెప్తున్నా కదా, చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ న్యూజిలాండ్లో ఒక సంఘటన జరిగింది. న్యూజిలాండ్లో మోడీ పర్యటన తర్వాత ఎక్కడ కూడా, మిగతా చోట్ల కూడా భారత అధికారులు ప్రెస్ మీట్ పెడతారు. న్యూజిలాండ్లో కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ ప్రెస్ మీట్ పెట్టాడు. టాండన్తో పాటు ఇంకొంతమంది అధికారులు ఉన్నారు. న్యూజిలాండ్ రిపోర్టర్లు ఆయనను అడిగిన ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, Why did Mr. Modi not give a press conference to New Zealand journalists here? Okay. So, your question has that quality of déjà vu because
See, it's not appropriate for me as a civil servant to question Mr. Modi's political method. You know, he is a very successful politician. But let me give you some context. So, Mr. Modi is Prime Minister Modi is a quintessential Indian politician. By and large, Indian politicians favor direct, contact with their electorate. And you must remember that the Indian electorate are predominantly rural folk. They want direct contact. They don't like being spoken down to. They don't like being spoken to through intermediaries. And Mr. Modi has perfected the art of direct contact with his electorate, and he seems to be doing a rather good job of it since, he's been elected now. He's in his third term. He's one of the longest serving prime ministers in our country. మోడీ ప్రెస్ మీట్లలో ఎందుకు పాల్గొడు, ఎందుకు విలేకరుల ప్రశ్నలకు జవాబు ఇవ్వడు, ఇది ఫస్ట్ ఆయన అడిగిన ప్రశ్న. ఒక్కసారి షాక్ అయి ఉంటారు, పెద్దగా నవ్వారు, తర్వాత దాన్ని చిరునవ్వుగా మార్చుకున్నారు. ఇక జవాబు ఇవ్వడానికి రెడీ అయ్యి ఏం జవాబు ఇచ్చారంటే, చూడండి, నేను ఒక సివిల్ సర్వెంట్ని, ఆ హోదాలో మోదీ రాజకీయ శైలిని ప్రశ్నించడం నాకు సరికాదు. ఆయన చాలా విజయవంతమైన రాజకీయ నాయకుడు. మీకు కొన్ని విషయాలు చెప్తాను. ప్రధానమంత్రి మోడీ ఒక అద్భుతమైన భారత రాజకీయ నాయకుడు. సాధారణంగా చాలామంది భారతీయ రాజకీయ నాయకులు తమ ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడతారు. భారతీయ ఓటర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వారు ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటారు. వారు తక్కువ స్థాయి సంభాషణలను ఇష్టపడరు. అలాగే మధ్యవర్తుల ద్వారా మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. ఇది ఆయన జవాబు. ఎంత దుర్మార్గమైన జవాబు అంటే ఇది. ఇందులో కొన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రధానమంత్రి మోడీ ఒక అద్భుతమైన భారతీయ రాజకీయ నాయకుడు, చాలా విజయవంతమైన నాయకుడు, రాజకీయ నాయకుడు అని మాట్లాడాడు. విజయవంతమైన రాజకీయ నాయకులు ఎవ్వరూ మీడియాతో మాట్లాడకూడదు అనే ఈయన ఉద్దేశం. మోడీ తప్ప భారతదేశంలో విజయవంతమైన నాయకులు ఎవరు లేరా? బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లలో అమిత్ షా కూడా పాల్గొంటాడు ప్రెస్ మీట్లో. ఆయన కూడా విజయవంతమైన నాయకుడు కాదా? ఇంకొకటి, ఓటర్లతో ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకుంటారు తప్ప తక్కువ స్థాయి సంభాషణలకు ఇష్టపడరు అంటే అర్థమైంది. చీప్ మాటలు మాట్లాడరు అంటే అర్థమైంది. తక్కువ స్థాయి సంభాషణ అర్థం ఏంటి? ప్రెస్ మీట్లలో తక్కువ స్థాయి సంభాషణ, ఓటర్లతో డైరెక్ట్గా మాట్లాడడం చాలా గొప్ప సంభాషణ. ఎప్పుడైనా భారతదేశంలో ఇది చూస్తున్న మీరెవరైనా డైరెక్ట్గా మోడీతో ఎప్పుడైనా సంభాషణలో పాల్గొన్నారా? ఎవరితోనైనా మోడీ ఎవరో కొంతమందితో కూర్చోబెట్టి మోడీ సంభాషణ జరిపినట్టు కొంత స్టేజ్ మేనేజ్ జరగవచ్చు. కానీ భారతదేశంలోని 140 కోట్ల ప్రజలతో ప్రత్యక్ష సంభాషణకి ఇష్టపడతారు, చిల్లర మాటలు మాట్లాడడానికి ఇష్టపడరు అంటే అర్థం ఏంటి? ప్రెస్ మీట్లో చిల్లర మాటలు ఉంటాయి, తక్కువ స్థాయి సంభాషణలు ఉంటాయి, డైరెక్ట్గా మాట్లాడతారు. ఎప్పుడు మాట్లాడాడు డైరెక్ట్గా ఓటర్లతో? ఆయన బహిరంగ సభ పెడతాడు, బహిరంగ సభలో ఆయన ఉపన్యాసం ఇస్తాడు, జనాలు చప్పట్లు కొట్టాలి, వేరే మార్గం కూడా లేదు. ఇంకా డైరెక్ట్ సంభాషణే ఉంది. మిగతా బీజేపీ నాయకులు, ప్రతిపక్షాల సంగతి వదిలేయండి, రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, ఇంకా మిగతా వాళ్ళందరి సంగతి వదిలేయండి, వాళ్ళు ఎలాగో రోజు ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జయశంకర్, ఇట్లా చాలామంది వాళ్ళ కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షులు, బీజేపీ నాయకులు రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు కదా. వాళ్ళు ఈ తక్కువ స్థాయి సంభాషణలే జరుపుతారా? వాళ్ళు కూడా చిల్లర మాటలే మాట్లాడతారా? చిల్లర సంభాషణలే జరుపుతారా? వాళ్ళు గొప్ప సంభాషణలకు అర్హులు కాదా? వాళ్ళు ఓటర్లతో దగ్గర సంబంధాల్లో లేరా? ఇవి కదా ప్రశ్నలు. అందరినీ అవమానించాడు అక్కడ. మోడీని సమర్థించడం కోసం ఈ టండన్ గారు మోడీ ఎందుకు జవాబు ఇవ్వడం లేదో చెప్పడం కోసం, దాన్ని సమర్థించుకోవడం కోసం మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులందరినీ అవమానించాడు టండన్. బీజేపీ నాయకుడు మోడీని రక్షించడం కోసం. ఇంత దుర్మార్గమా? మధ్యవర్తుల ద్వారా మాట్లాడడానికి ఇష్టపడరు. ఇదేంది? ఇది ఎవరు మధ్యవర్తులు? మీడియా అంటే మధ్యవర్తులా? మీ వార్తలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం, అది మధ్యవర్తిత్వం. తప్పేంటి అందులో? మీడియా ఇవాళ కొత్తగా మోడీ పుట్టగానే మీడియా పుట్టలేదు. మోడీ పుట్టక ముందే మీడియా పుట్టింది. మోడీ ప్రధాని అయిన తర్వాతనే ఇక్కడ మీడియా సంస్థలు లేవు. మోడీ ప్రధాని కాకముందే, మోడీ పుట్టక ముందే మీడియా ఉన్నది. మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది.
మన దగ్గర మీడియాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాకు చాలా తేడా ఉంది. ఆ విషయం నిజం. మీరు పర్యటించి వచ్చిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లేదా ఇతర యూరప్ దేశాలు ఉన్నాయి కదా, వాటితో పోల్చుకుంటే సర్వన్న దారుణమైన పరిస్థితిలో ఉంది ఇండియా మీడియా. ప్రెస్ ఫ్రీడమే లేదు ఇక్కడ. కాబట్టి మీరు ప్రెస్తో మాట్లాడకపోతే అడిగే సాహసం కూడా లేదు ఇక్కడ. ఎవరైనా ధైర్యం చేసి అడుగుదామన్నా మీరు జైలుకు పంపిస్తారు, కేసులు పెడతారు, ఏవైనా చేస్తారు. ప్రశ్నలంటే మోడీకి ఉన్న భయాన్ని దాచిపెట్టడానికి టండన్ గారు మొత్తం భారతదేశంలో రాజకీయ నాయకులందరినీ విమర్శించారు, రాజకీయ నాయకులందరినీ అవమానించారు. అలాగే గ్రామీణ ప్రాంత ఓటర్లు ప్రెస్ మీట్లు చూడరా? ప్రెస్ మీట్లలో ఏం మాట్లాడుతున్నారు మీరు అని గ్రామీణ ప్రాంతంగా మొత్తం భారతదేశం చూస్తుంది కదా. పేపర్లలో ప్రింట్ అయితే చూస్తారు, టీవీ ఛానళ్ళలో చూస్తారు. ఏం మాట్లాడాడు ప్రెస్ మీట్లో? ఏ ప్రశ్నకి ఏ జవాబు చెప్పాడు? మామూలుగా మీరిచ్చిన భారీ ఉపన్యాసాల కంటే ప్రెస్ మీట్లో మీడియా, నిజమైన మీడియా, సత్తా ఉన్న మీడియా పర్సన్స్ అడిగే ప్రశ్నలకు మీరు గిలగిలలాడుతూ చెప్పే జవాబులు ఉంటాయి కదా, చెప్పలేని పరిస్థితుల్లో చెప్పే జవాబులు. దానికోసం ప్రజలు చూడడానికి తహతహలాడతారు. మీకు తెలియదేమో ఆ విషయం. ఇది ఆయన పరిస్థితి. ఇక ఆ న్యూజిలాండ్లోనే మోడీ ఈయన ఈ విచిత్రమైన పనులు చేస్తుంటాడు. ఎందుకు చేస్తాడు? గతంలో ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ప్రజలను ఆకర్షించడానికి, దాన్ని చిల్లర పని అనాలన్నా ఇంకేమనాలో తెలియదు, ప్రజలను ఆకర్షించడానికి పోనీ వాళ్ళకి స్క్రిప్ట్ రెడీ చేసే వాళ్ళందరూ చెప్తారా? प्रधानमंत्री के रूप में भले ही मेरा पहला न्यूजीलैंड दौरा है, लेकिन 25-30 साल पहले जब मैं किसी सरकार में भी हिस्सा नहीं था, सार्वजनिक जीवन में मुझे कोई जानता नहीं था, तब भी मुझे यहां न्यूजीलैंड आने का अवसर मिला था। और उस समय मुझे किसी ने गिफ्ट में 3 चीजें दी थी जो मैं वापस इंडिया लेकर के गया था। एक, ये मफलर, ఒక మఫ్లర్ తీసుకెళ్ళాడు. మఫ్లర్ భుజం మీద వేసుకున్నాడు. ఈ మఫ్లర్ ఇప్పటిది కాదు. ఈ మఫ్లర్ నాకు న్యూజిలాండ్ను గుర్తు చేస్తున్నది. 30 ఏళ్ల క్రితం నేను న్యూజిలాండ్ వచ్చినప్పుడు, అప్పుడు నేను ముఖ్యమంత్రిని కాదు, ప్రధాని కాదు, నేనెవరికి తెలియదు. అలాంటి సమయంలో నేను న్యూజిలాండ్ వచ్చినప్పుడు ఒక మిత్రుడు నాకు ఈ మఫ్లరు, చేయి తొడుగులు, ఒక టోపీ ఇచ్చాడు. ఆ మఫ్లర్ ఇప్పటికీ ఉంచుకున్నా. 30 ఏళ్ల క్రితం మఫ్లర్ ఉంచుకున్నట్టు, అదేమి పాతగా చిరిగిపోయిన పరిస్థితిలో లేదు, చాలా బాగుంటుంది, చూడండి వీడియో. 30 ఏళ్ల క్రితం మఫ్లరు గుర్తుంచుకొని ఆయన న్యూజిలాండ్ తీసుకెళ్ళాడు. న్యూజిలాండ్ ప్రజలకు, భారతీయులకు, ప్రవాస భారతీయులకు చూపించి వాళ్ళని ఆనందంలో ముంచెత్తడం కోసం. అంత జ్ఞాపక శక్తి ఉన్నవాడు మోడీ. కానీ రథయాత్రకు తాను డ్రైవర్గా ఉండి, ఎవరి వల్లనైతే ఎవరి రథయాత్రకు తాను డ్రైవర్గా ఉన్నాడో, ఎవరి వల్లనైతే తాను ప్రధాని అయ్యాడో, ఎవరి కాళ్లకు మొక్కి ప్రధాన పదవి స్వీకరించాడో, ఆ అద్వానీని ఆయన మర్చిపోయాడు. ఎప్పుడు తన గురువైన అద్వానీ మాత్రం మర్చిపోయాడు. కానీ 30 ఏళ్ల క్రితం న్యూజిలాండ్లో వెళ్ళిచ్చిన మఫ్లర్ గుర్తుంచుకోవడం దాచిపెట్టుకున్నాడట. ఇంతకాలం దాచిపెట్టుకొని తీసుకెళ్ళాడు. నమ్మాలి మనం. 35 ఏళ్ల క్రితం 35 ఏళ్ల క్రితం ఆయన చెప్పిన ప్రకారమే, మోడీ చెప్పిన ప్రకారమే రాజకీయాల్లోకి, అంటే ఈ ప్రత్యక్ష బీజేపీ నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందు ఆయన భిక్షాటన వెత్తుకొని జీవించేవాడు, ఛాయ్ అమ్ముకొని బతికేవాడు, చాలా పేదరికంలో జీవించేవాడు, డబ్బులు లేని పరిస్థితుల్లో జీవించేవాడు, ఫకీర్లాగా తిరిగేవాడు. ఆయన చెప్పిన మాటలే, నేను చెప్తున్నాయి కాదు, మోడీ చెప్పిన మాట. అలాంటి ఫకీరు, అలాంటి భిక్షమెత్తుకొని తిరిగేవాడు. న్యూజిలాండ్ ఎలా వెళ్ళాడు, అక్కడ ఉన్నప్పుడు ఖర్చు ఎవరు భరించారు, ఇది కూడా ప్రశ్నించాల్సిన అంశమే కదా. ఈయన ఆ దేశాలు పోయి వేస్తున్న వేషాలు ఇవి. ఆ దేశ మీడియానేమో ఎక్కడికి వెళ్తే అక్కడ మీడియానేమో చీల్చి చెండాడుతుంది మోడీని, మోడీ ప్రచారాన్ని, వీటన్నిటిని చీల్చి చెండాడుతుంది. మన దగ్గర భక్తులేమో భారతదేశం నెంబర్ 1 అయిపోతుంది, విశ్వగురు అయిపోతుంది. చూసారా మోడీకి
ఆస్ట్రేలియాలో బ్రహ్మాండమైన సన్మానం, బ్రహ్మాండమైన ఆహ్వానం. ఇండోనేషియాలో ఇప్పటివరకు ఏ ప్రపంచాధిపతికి జరగని, ఏ దేశాధిపతికి జరగని ఆహ్వానం అని రాసుకుంటూ పోతున్నారు. పోనీ ఇన్ని దేశాలు తిరిగాడు కదా, మన దేశ పరిస్థితి ఏందో ఎప్పుడైనా ఆలోచించాడా? అన్ని దేశాలు తిరిగినప్పుడు ఆ దేశాలు మన గురించి ఏం ఆలోచించుకుంటున్నాయి? అసలు మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది? ఆ దేశాలతో పోల్చుకుంటే మన దేశ పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడైనా ఆలోచించి దాని మీద పని చేయాలని అనుకున్నాడా మోడీ కానీ, ఈ అంధభక్తులు కానీ? మన దేశంలో ప్రెస్ ఫ్రీడమ్ గురించి ఏం మాట్లాడుకుందాం? నువ్వు వెళ్ళిన నార్వే, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఈ దేశాలు టాప్ 10లో ఉన్నాయి. నార్వే నెంబర్ 1 ప్రెస్ ఫ్రీడంలో. మన పరిస్థితి ఏంది? 157వ స్థానం, కింది నుంచి చాలా కింద మన ప్రెస్ ఫ్రీడమ్. ప్రెస్కు ఫ్రీడమే లేదు. ధైర్యం చేసే జర్నలిస్టులు రాస్తే, ప్రసారం చేస్తే మర్డర్లు అవుతారు, జైలుకు పోతారు, యూఏపీఏ కేసులు పెడతారు. ఒక్క ప్రెస్ ఫ్రీడమేనా? ఇంత దారుణమైన మన దేశ పరిస్థితి. వరల్డ్ హ్యాపీనెస్, సంతోషంగా ఉన్న దేశాల్లో 147 దేశాల లిస్టు తీస్తే మనది 118. కరప్షన్లో 96. మన ప్రజాస్వామ్యం అది కొద్దిగా బాగుందని కనిపిస్తుంది, 41. పీస్, శాంతి, మన దేశం ఎంత శాంతి ఉందంటే 116వ స్థానం మనది. 116. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. జెండర్ ఈక్వాలిటీ, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉందా? 102వ స్థానంలో ఉన్నాం. 102వ స్థానంలో సమానత్వం లేదు. 102వ స్థానం అంటే ఏందది? అన్నీ మనకు 100 పైనే. మనకంటే బంగ్లాదేశ్ గాలి నాణ్యత, మన గాలి నాణ్యత 175వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 6వ దేశం మనది. ప్రపంచ కాలుష్య దేశాల్లో మన 6th ప్లేస్, 6వ దేశం మనది. మనకంటే ముందున్న దేశాలు పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇట్లాంటి కొన్ని దేశాలు. మనకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. శ్రీలంక నయంగా ఉంది మనకన్నా, మలేషియా నయంగా ఉంది మనకన్నా చిన్న దేశాలు చాలా నయంగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యపరమైన నగరాల్లో 10 నగరాల్లో 8 భారతదేశంలోనే ఉన్నాయి. 10 మొత్తం టాప్ 10లో 8 భారతదేశంలో ఉన్నాయి. తాగడానికి నీళ్లు కూడా సరైన నీళ్లు దొరకని పరిస్థితి అది. నీటి నాణ్యతలో 141 స్థానంలో ఉన్నాం. ఈ దారుణమైన పరిస్థితి గురించి భారతదేశం గురించి ఎన్నడూ పట్టించుకోకుండా, ఈ దేశ పరిస్థితుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా విదేశాల్లో పర్యటనలు చేయడం, అక్కడ డ్యాన్సులు ఏర్పాట్లు చేసుకోవడం, అక్కడ ఉన్న ప్రవాస భారతీయులతో ముచ్చట్లు పెట్టడం, దానివల్ల వచ్చిన ఉపయోగం ఏంటి? మీరు చేసుకున్న ఒప్పందాలు, మీరు తీసుకొస్తున్న పెట్టుబడులు, దాని మీద మాటలు లేవు, వివరాలు లేవు. ప్రభుత్వాల దగ్గర వివరాలే లేవు దాని మీద. కానీ విదేశాలకు వెళ్ళి మీరు చేస్తున్న పని ఏందంటే భారతదేశం విలువ తీసేయడం. థ్యాంక్ యూ వెరీ మచ్.